ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని ఆమె పుట్టింటి వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి అత్తింటి వారిపై దాడి చేసి ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు లాగి ఆమె కాళ్లు కట్టేసి కార్లో పడేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుధవారం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే 24 గంటలు గడుస్తున్నా యువతి ఆచూకీ తెలియడం లేదు. యువతి ఇంటికి తల్లిదండ్రులు తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఇప్పటికే 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత నర్సంపల్లి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుస్మిత, చెప్పండి, ఇప్పుడు ఈ యువతి ఎక్కడుంది అనేది తెలుస్తోందా? అత్తింటి వారు ఏమన్నా కేసు పెట్టారా? ఇప్పుడు పుట్టింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన నిన్న దాడి చేయడం కూడా సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది. ఎస్ బిందు, ప్రస్తుతం మనం స్పాట్ వద్దే ఉన్నాము. ఏదైతే ఇల్లు చూస్తూ ఉన్నామో ఇదే శ్వేత తల్లిదండ్రులకు సంబంధించిన ఇల్లు. ఇక్కడి నుంచి 3 ఇళ్ల దూరంలోనే ప్రవీణ్కి సంబంధించిన ఇల్లు కూడా ఉంటుంది. చాలా చిన్ననాటి నుంచి కూడా వీరందరూ తెలిసిన బంధువులు అని కూడా చెప్తూ ఉన్నారు. 8 ఏళ్ల ప్రేమ, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళి వివాహం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆర్య సమాజంలో ఇప్పుడు సంబంధించి 4 నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు, ఎవరైతే శ్వేత తల్లిదండ్రులు ఉన్నారో వారికి ఇష్టం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అప్పటి నుంచి కొన్ని వివాదాలు నడుస్తున్నాయి, పంచాయతీలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా వారం క్రితమే అయితే శ్వేత ప్రవీణ్ కూడా హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్లో ఉంటూ ఉన్నారు. అయితే సికింద్రాబాద్ నుంచి వారం క్రితమే జ్వరం వస్తుందని కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అయితే ఆ సమయంలో వీరు ఒక్కసారిగా, అంటే నిన్న ఉదయం 9-9:30 ప్రాంతంలో ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఉన్న అమ్మాయిని చూసి అమ్మాయిని లాక్కొని వెళ్తున్న సమయంలో ఎవరైతే అడ్డు వస్తే వారందరినీ కూడా కొట్టి వారిపైన కారం చల్లి వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం 6 మందికి పైగా కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ శ్వేత తల్లిదండ్రులు అలాగే బాబాయ్ వాళ్ళంతా కూడా వెళ్ళారు. ఆ సమయంలో అమ్మాయి లోపల ఉండగా అమ్మాయిని బయటికి లాక్కొని వస్తున్నారు. ప్రవీణ్ అలాగే వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన సమయంలో కూడా వారందరినీ కొట్టి కారం చల్లి ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళారు. లాక్కొని వెళ్ళే సమయంలో ఏదైతే వాళ్ళు పనిముట్లు తీసుకొని వెళ్ళారో దాంతోపాటు ఆ అమ్మాయిని కూడా కొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. కాళ్ళు చేతులు కూడా కట్టేశారు. కట్టి తీసుకుపోయే విజువల్స్లో కూడా సీసీటీవీలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే వెంటనే కూడా కీసర పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశారు. నిన్న 10 గంటల ప్రాంతంలో కంప్లైంట్ చేసినప్పటికీ 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ దొరకలేదని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ప్రస్తుతం మనం చూసుకుంటే తల్లిదండ్రులు కూడా ఎవరు కనిపించని పరిస్థితి. మొత్తం ఇల్లు కూడా లాకేసి ఉంచారు. అయితే ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే వాళ్ళ ఇల్లు. అయితే అప్పటికి కూడా ఇప్పటి వరకు ఎక్కడున్నారు, ఏంటి, ఆ అమ్మాయి సేఫ్గా ఉందా లేదా అన్న సమాచారం కూడా ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ తల్లిదండ్రులు కానీ ప్రవీణ్కి ఎవరికి తెలియట్లేదని కూడా చెప్తున్నారు. అయితే నిన్నొచ్చి కూడా అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎవరికి ఆ సమాచారం రావడం లేదు, ఆ అమ్మాయితో మాట్లాడించడం లేదని కూడా చెప్తున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా వరకు గాయాలయ్యాయని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడంతో కీసర పోలీస్ స్టేషన్ కి ఎవరైతే శ్వేత ప్రవీణ్ ఇద్దరు మేజర్లేనా? వివాహం పట్ల శ్వేత తల్లిదండ్రులకు ఉన్న అభ్యంతరాలు ఏంటి సుస్మిత? మా ఫ్యామిలీతో ఉండడానికి కూడా ఇష్టపడుతుంది, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైతే ఆస్తిపాస్తులు లేకపోవడం కారణంగానే ఇదంతా చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే బిందు.